ఈరోజు సండే అనేసి చిన్న క్యాంప్ వేసామన్నమాట. సండే కాబట్టి ఇట్లా బయటకెళ్ళేసి వంట చేసుకొని తిందామని బయట ఇట్లా ప్లాన్ చేసుకున్నాము. సో దానికి కావాల్సినవి జస్ట్ అంటే ఊరికి కొంచెం అవుట్ సైడ్ వచ్చేసి పెద్ద చింత చెట్టు చూసుకొని అక్కడ వచ్చేసి మాకు కావాల్సినవి ముందే తీసుకెళ్ళి అక్కడ అంటే ఏర్పాటు చేసుకుంటున్నాం అనమాట. వంటకి ఏమేమి కావాలా అనేసి. సో ఇట్లా మాకు కావాల్సినవన్నీ దగ్గర పెట్టుకొని చిన్న చిన్నగా అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో చికెన్ కర్రీ ప్లస్ కలర్ రైస్ చేసుకొని ఇట్లా జస్ట్ ఫీల్గా తిందామనేసి వెళ్ళామన్నమాట. సో చాలా ఎంజాయ్ చేసామంటే చిన్న చిన్నవి అంటే ఎప్పుడో ఒకసారి అట్లా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. రొటీన్గా ఇంట్లోనే చేసుకుంటూ ఉంటే మనకు కూడా కొంచెం కొత్తదనం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కాబట్టి ఇట్లా కూడా ఎప్పుడన్నా మీరు కూడా బయట ఎక్కడన్నా మీకు దగ్గరలో ఉన్న ప్లేసెస్లో ట్రై చేయండి. సో ఇట్లా ఫ్యామిలీతో వెళ్ళామంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే అందరం ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటూ ఉంటే ఏదో ఒక ఫీల్ చేసుకున్నాం తిన్నామనే ఫీల్ ఉంటుంది. బయటికి వెళ్తే కొంచెం ఆ వాతావరణానికి కొంచెం హ్యాపీ ఫీలింగ్ చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మేము అందుకనేసి కొంచెం అంటే హెవీగా అన్నీ అవి ఇవి హడావిడిగా ఎత్తుకొని అన్నీ చేసుకొని అట్లా కాకుండా చికెన్ కర్రీ విత్ కలర్ రైస్ అనమాట. సో ఆ రెండు మాత్రమే చేసుకోవడానికి వెళ్ళాము. బయట కాబట్టి ఎక్కువ మనం అన్నీ తీసుకెళ్ళి అన్నీ ప్రిపేర్ చేసుకోవడం కూడా కష్టమైంది కాబట్టి సో ఇట్లా చిన్నగా ఒక స్ప్రైట్ బాటిల్ ఒక థమ్స్ బాటిల్ పెట్టేసుకొని పెద్ద అటాకు వచ్చేసి ఒకటే ఇట్లా కట్ చేసుకున్నాం అనమాట. దాన్ని మళ్ళీ పీసెస్ కట్ సో ఇట్లా ప్లాన్ చేసుకొని తినేసిన తర్వాత ఏటి దగ్గరికి వెళ్ళామన్నమాట. మాకు దగ్గరలో ఉన్న ఏటి దగ్గరికి వెళ్ళాము. సో ఎండల కాలం కదా కొంచెం బాగుంటుందిలే ఎంజాయ్ చేద్దామనేసి ఏడు దగ్గరికి వెళ్ళాము. మా కిందగాడు అస్సలు దిగి వాటర్లోంచి అస్సలు రానంటున్నాడు. అసలు వాటర్లోకి దిగిందంటే ఇంక అసలు మమ్మల్ని కేర్ చేయదనమాట. అంటే తనకు తెలియదు కదా ఇట్లా మునిగిపోతాం అట్లా ఎట్లా అని. కానీ అస్సలకి దాన్ని పట్టుకోవడం అయితే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఉండదు అస్సలకి మమ్మల్ని అస్సలు ఇది అవ్వదు. ఆ వాటర్ చూస్తే చిన్నపిల్లలకి ఎవరికైనా చాలా బాగా ఆడుకోవాలనిపిస్తుంది కదా. సో అందుకనేసి నేను అంటే ఆ పిల్ల ఆడుకునేదాన్ని మేము ఇట్లా ఇది చేయకూడదు అనుకున్నాము. సో చూడండి ఎలా చేస్తుందో అస్సలకి మట్టి అంతా ఎట్లా అది ఇసుక అంతా వస్తుంది అనమాట. ఇంకా తనకు ఫ్రీ టైం ఆడుకునే టైం మనం అన్నిటికీ రెస్ట్రిక్ట్ చేస్తే అవ్వదు కదా అనేసి సో తనని ఫ్రీగా అంటే ఆడుకోనిచ్చేదానికి మేము కూడా ఓకే అనుకున్నాం అనమాట. సో చూడండి ఎలా చేస్తుందో ఇలాగే అల్లరి చేస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళ డాడీ ఫుల్ సపోర్టు. సో అందుకని అంటే నేను సపోర్ట్ చేయనని కాదు, వాళ్ళ డాడీ ఇంకా తను ఏం చేసినా ఓకే తనకు మెమరీస్గా ఉండాలి అనేది విషయంతో మేము కూడా ఓకే అనుకుంటాము. సో అందుకనేసి చూడండి అసలు వాటర్లో దిగిన తర్వాత అస్సలకంటే అస్సలు ఉండదు. సో అందుకే మేము కూడా అనుకున్నాం ఈసారి వాటర్లోకి వెళ్ళేటప్పటికి ఏదన్నా తనకు చిన్నగా ప్లాన్ చేసుకోవాలి ఇట్లా అనేసి. సో మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి కూడా వచ్చారనమాట. సో మా తమ్ముళ్ళతో పాటు వాళ్ళు కూడా అంటే పరిగెత్తే పదాలు అట్లా ఇట్లా అంట కొంచెం గేమ్స్ లాగా కండక్ట్ చేసుకున్నాము. ఎంత ఎంజాయ్ చేసామంటే అసలుకి కొన్ని చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా చాలా బాగా గుర్తొస్తాయి అన్నమాట. ఇది చూడండి మనం ఎప్పుడో ఒకప్పుడు చేసే ఉంటాం ఇట్లా గుడిలా కట్టడం ఇసుకతో అట్లా ఇట్లా. సో ఇది కూడా మనకు అంటే మెమరీస్ని రిమెంబర్ చేసుకున్నట్టే ఉంటుందన్నమాట. కిందగాడైతే మేము ఏం చేస్తే అది చేస్తుంది. అస్సలకి అంటే ఇట్లా ఉండాలా అనేది ఏముండదు. తనకు నచ్చితే తనకు ఎలా నచ్చితే అలా ఉంటుంది అనమాట. సో అందుకనేసి